శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ శ్రీమన్నారాయణ. ఫోన్ నెంబర్ 8858566733. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసం 30వ తేదీలోపు ఈ యొక్క ఆడది మిమ్మల్ని హింసించబోతుంది. అదృష్టమని మీరు తలంచిన ఆడది మిమ్మల్ని చాలా రకాలుగా నానా యాతనలకు గురి చేయబోతుంది. తులారాశి జాతకులు, ఆ ఆడది ఎవరు, అసలు ఎందుకు మిమ్మల్ని అంత దారుణంగా హింసించాలి అని భావిస్తుందో, ఆ యొక్క కారణాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు వీడియోని పూర్తిగా చూడాల్సిందే. లేదంటే మీ కొంప కొల్లేరు చేస్తుంది ఈ ఆడది. అసలు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గురుడు వక్రగతిలోకి మారుతున్న కారణంగా ఈ యొక్క సమయంలో ఈ రాశి జాతకులు, వ్యాపారస్తులు, వీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందుకుంటారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద భూములు కొంటారు. అలాగే ఈ రాశి వారికి 3వ స్థానంలో కుజుడు సంచరిస్తున్న రీత్యా ఈ సమయంలో మీరు చేసే వ్యాపారంలో, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్ చేసే విషయంలో కావచ్చు, బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడిని మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి 6వ స్థానంలో రవి నీచ స్థితిలో ఉన్నందున ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే వీరికి ఈ యొక్క సమయంలో వారి కుటుంబ సభ్యుల నుంచి వారి వ్యాపారానికి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఈ రాశి గల భార్యాభర్తలు ఈ సమయంలో అన్యోన్యంగా ఉంటారు. కానీ మీ మధ్యన ఉన్న ఒక చిన్న సమస్య చిలికి గాలివానగా మారిపోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి చెప్పుడు మాటలు వినే తత్వం ఉన్నందువల్ల మీకు చాలా వరకు ఈ యొక్క నవంబర్ మాసంలో 31వ తేదీలోపు అనుకోని అనూహ్యమైన ప్రమాదాలు అదృష్ట లక్ష్మి అని భావిస్తున్న మీ యొక్క జీవిత భాగస్వామి వలన రాబోతున్నాయి. లేదా అదృష్ట లక్ష్మిగా భావిస్తున్న తోడబుట్టిన వారి వల్ల కూడా ప్రమాదం రాబోతుంది. ఈ యొక్క ఆడది మీ జీవితంలో మంచి చేస్తుంది అని మీరు భావిస్తారు. కానీ వారి మీద ఉన్న నమ్మకాన్ని వారు వమ్ము చేసుకోబోతున్నారు. ఈ సమయంలో మీ మీద వారికి ప్రేమ కన్నా ఎక్కువగా కోపం ఉంటుంది. ఎందుకంటే మీరు అనే మాటలు వారికి వేరొక రకంగా అర్థమవుతాయి. కావున వారితో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా మాట్లాడండి. వారు ఏదైనా సాయం కోరినా లేదా వారు ఏదైనా సలహా ఇచ్చినా ఖచ్చితంగా తీసుకోండి పరిగణలోకి. లేకుంటే గనక మీరు వారికి విలువ ఇవ్వనట్లుగా వారు భావిస్తారు. వారి కళ్లకు అబద్ధాల దొంతరలు కమ్మేస్తాయి. కావునే అలా చేస్తున్నారు. వారి యొక్క తెలివి తక్కువతనాన్ని మీరు అర్థం చేసుకోండి. వారికి నచ్చ చెప్పినా కూడా వారు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండరు. కావున మీరు మౌనాన్ని వహించుకోండి. వారిని కనిపెట్టుకుని ఉండండి. అలాగే ఈ రాశి జాతకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క పరిస్థితి అర్థం చేసుకుని వారిని దూరం పెట్టినట్లుగా పెడుతూనే వారి కంటికి మాత్రం వారి యొక్క మాటలు వింటున్నట్లుగా వారు భావించే విధంగా తెలివిగా వ్యవహరించండి. వారు మిమ్మల్ని మానసికంగా వేదనకు గురి చేయవచ్చు. ప్రతి విషయంలో కూడా మీతో మాట పట్టింపులకు దిగవచ్చు. కానీ మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే 3వ స్థానంలో బుధుని సంచారం రీత్యా ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారు మొండి నిర్ణయాలు తీసుకుంటారు. వీటి వల్ల మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏ సమయంలో అయినా ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా బాగా
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ప్రతి బుధవారం తిథి నాడు గణపతిని పూజించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. నవగ్రహాల్లో కుజగ్రహానికి దీపారాధన చేసుకుంటే మీకు గ్రహ దోషాలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.